అందరికీ నమస్కారం. ఈరోజు దళితులు మరి ముఖ్యంగా మాదిగలు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ సగర్వంగా రాజ్యాంగ ఫలాన్ని అనుభవిస్తూ ఈ స్థాయిలో ఉండగలుగుతున్నారంటే దానికి కారణం దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉండి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్ల రాజ్యాంగ ఫలాలు అందించడం వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. కానీ ఈ మధ్యకాలంలో ఇద్దరు ముగ్గురు మాదిగల ప్రతినిధులుగా చెప్పుకునే వాళ్ళు, దళిత నాయకులుగా చెప్పుకునే వాళ్ళు దళితులను మాదిగలను అంటరాని వాళ్ళుగా చూసి అణగదొక్కినటువంటి భారతీయ జనతా పార్టీకో లేదా ఇంకో పార్టీకో మద్దతు తెలిపే విధంగా మాట్లాడుతూ మాదిగల ఆత్మగౌరవాన్ని వాళ్ళతో తాకట్టు పెడుతున్నట్లు తెలుస్తూ ఉంది. అది దురదృష్టకరం, దౌర్భాగ్యం. అంతకంటే దారుణం లేదు. మన ఆత్మగౌరవాన్ని చంపుకోవడము అంతకంటే నిదర్శనం లేదు. అటువంటి పరిస్థితులలో రిజర్వేషన్లని ఎత్తేస్తామన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, పూర్తిగా దళితులకు బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రకంగా రిజర్వేషన్స్ ఎత్తేస్తామన్నటువంటి పార్టీ ఏ రకంగా ఎస్సీ రిజర్వేషన్ల కేటగిరైజేషన్ చేస్తుందన్నటువంటిది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది వీళ్ళు చెప్తే. అది మందకృష్ణ మాదిగ కావచ్చు, లేదంటే మూతుకుపల్లి నరసింహులు కావచ్చు, ఇంకెవరైనా సోకాళ్ళు కావచ్చు. కానీ ఇంతకంటే దుర్మార్గం లేదు. ఇటువంటి పరిస్థితి మా జాతికి దాపురిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ వర్గీకరణ విషయంలో ఏమాత్రము స్పందించకుండా ఒక అడుగు కూడా ముందుకేయకుండా అదే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ కొరకు చిత్తశుద్ధితో పనిచేసింది. ఉషా మేరా కమిషన్ వేసింది. కమిషన్ రిపోర్టు ఆర్టికల్ 341ను రాజ్యాంగంలో సవరించాలని చెప్పింది. అది ఎన్నికల సందర్భంగా రావడం, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం, బీజేపీ అక్కడ బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఏం చేసిండ్రు 10 సంవత్సరాలని అడుగుతా ఉన్నాం బీజేపీని, బీఆర్ఎస్ పార్టీని. ఈరోజు వీళ్ళని అడ్డం పెట్టుకొని మాదిగలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటారు. మళ్ళీ డ్రామాలు వేస్తూ ఉన్నారు. దీక్షలు చేస్తామని, పాదయాత్రలు చేస్తామని. ఏం ముఖం పెట్టుకొని చేస్తారు? నరేంద్ర మోడీ ఏం చేసిండని? దళిత వ్యతిరేక పార్టీ, మనువాద పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీకి అంటగాకుతూ మాదిగల ఆత్మగౌరవం తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోరు. మాదిగల అమాయకులు కాదు. మాదిగలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తరతరాలుగా మా తాతల నుంచి ఇప్పటి వరకు మాదిగలు ఈ స్థాయిలో ఉండగలిగి ఇంకా ముందుకు పోతామని నమ్మకం, విశ్వాసం కలిగింది. అంబేద్కర్ ఆశయాలు, లక్ష్యాలు, రాజ్యాంగ ఫలాలు సిద్ధిస్తాయంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్నది గుర్తుంచుకొని రేపు రాబోయే ఎన్నికల్లో ఆలోచన చేయండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో వర్గీకరణ కట్టుబడి ఉన్నారు. వర్గీకరణ గురించి కేంద్రంలో సుప్రీంకోర్టులో కానీ లేదంటే పార్లమెంట్లో కానీ కొట్లాడి సాధిస్తామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు జనాభా గణాంకాలు తీసి కులగణన చేసి జనాభా ప్రాతిపదికన జనాభా దామాషా ప్రకారం మనకు రావాల్సిన ఫలాలు అందిస్తాం. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఫార్ దళిత్, కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఫర్ మాదిగాస్. అటువంటి సందర్భంలో మీరు వారితో అంటగాగుతూ మన ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకుని ఎంతవరకు సంబంధించిన ఆలోచన తీవ్ర ప్రతిఘటన చూడవలసి వస్తుంది ఒకవేళ మాదిగలను ఓటు రాజకీయాలకు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే అన్న విషయాన్ని గుర్తు చేస్తూ పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి నాయకత్వానికి అండగా నిలవలసిందిగా 50 మంది మాదిగ సోదర సోదరిమణులకు, విద్యావంతులకు, మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.